ఈరోజు క్యారెట్ రాగి పాయసం అండి. వావ్, నిజంగానే హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి కాంబినేషన్ అండ్ 2 ingredients కూడా వెరీ వెరీ హెల్తీ. సో మిల్లెట్స్ మనం యాడ్ చేసుకోవడం చాలా తక్కువగా, అది కూడా స్వీట్లో యాడ్ చేస్తున్నారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చాను లాస్య. వావ్, సో పాయసం అంటే అందరి ఫేవరెట్ కదా. అవును. అండ్ రెగ్యులర్గా సేమియా కాకుండా డిఫరెంట్గా రాగి పిండి తీసుకొచ్చారు, క్యారెట్ తురుము తెచ్చారు. సో ఆబ్వియస్లీ ఇంకా పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కామన్. చాలా ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. సో స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, యా, ఇదిగోండి స్పూన్. సో ముందుగా ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేస్తాను. వేసే నెయ్యి కొంచెం. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫస్ట్. ఓకే, కొద్దిగా నెయ్యి కరగనిద్దాం. సో స్వీట్స్ ఫేవరెట్ ఆ పాపకి? ఎస్ ఎస్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ హెల్దీగా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అండ్ పిల్లలు అనగానే ఈవినింగ్ స్నాక్స్ కావాలి వాళ్ళకి. అవును, ఫేవరెట్ టైమ్ అండ్ ఫేవరెట్ ఫుడ్ టైం అది యాక్చువల్లీ కదా. ఇదైతే సూపర్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ తీసుకొచ్చాను, చాలా హెల్దీ అనమాట. ఇంకా వెరీ హెల్దీ, అన్ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి వెరీ వెరీ హెల్దీ. ఇంకెందుకు లేట్, అసలు నెయ్యి కూడా కాగిపోయింది, కరిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, అన్నీ ఒక్కసారి వేయించేసుకుందాం. సపరేట్గా వేయించుకున్నా పర్లేదు, ఇలా వేయించుకున్నా పర్లేదు. అండ్ ఫస్ట్లో అలా డ్రై ఫ్రూట్స్ ఆ నేతిలో వేయిస్తేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అరోమా అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. సో సపరేట్గా తీసేసుకుందాం. మరి సపరేట్గా తీసేసుకుందాం. ఓకే, సో ఇంకాస్తనే వేసుకొని స్టార్ట్ చేసేద్దామా? ఎస్, చేసేద్దాం. కొంచెం నెయ్యి. ఇప్పుడు రాగి పిండి వేయించుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇవి కూడా అంతే లైట్గా రోస్ట్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. మనకు చలువ కూడా, సమ్మర్ కదా, సో మంచిది కూడా. ఓకే, సో కొద్దిగా వేగనిద్దాము. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ చేస్తా అన్నారు కదా, సో ఎక్కువగా ఏది ట్రెడిషనలా లేకపోతే కొంచెం ఇండో వెస్ట్రన్ టైపా లేకపోతే? బోత్ అండి, అన్నీ చేసుకుంటాను. సో 1.5 years నుంచి చేస్తున్నాను. ప్రీవియస్గా జాబ్ చేసేదాన్ని. ఓకే, సో ఇంకా జాబ్ మానేసి టోటల్గా ఇంకా బిజినెస్లో. ఏం జాబ్ చేసేవాళ్ళు ముందు? నేను యాక్సెంచర్లో జాబ్ చేసేదాన్ని, సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో జాబ్ కొద్దు ఎంట్రప్రీనర్గా మారిపోయాను. సో టైం దొరుకుతుంది, నేను బిజినెస్, నాకు ఇష్టమైన బిజినెస్ చేసుకోగలుగుతాను, హస్బెండ్ పాపని చూసుకోగలుగుతున్నాను. సో మీరే మేకింగ్ అదంతా చేస్తారా జ్యువెలరీ? లైక్ మేకింగ్ చేయిస్తాను నార్మల్గా ఆర్డర్స్ బట్టి కూడా చేయిస్తాను అనమాట. సో ఈ డిజైన్ కావాలి అని కూడా చాలా మంది అంటుంటారు కదా, సో ఆ డిజైన్ ని బట్టి కూడా అలా కూడా మేకింగ్ చేయిస్తూ ఉంటాను. సూపర్, అయితే మాకు బాగా పనికొస్తారా? తప్పకుండా. సో ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎవరు చూసినా ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు, ఎస్పెషల్లీ జ్యువెలరీ. మనం వెళ్ళి కొనుక్కోవడం కంటే మనకు నచ్చిన డిజైన్స్ చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి ఆన్లైన్లో. ఎస్పెషల్లీ లాక్డౌన్లో ఎక్కువ అయింది. డెఫినెట్లీ. అండ్ యాక్చువల్గా మంచి ఆప్షన్, వైజ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను యాక్చువల్లీ కదా. మీ ఫేవరెట్ జ్యువెలరీ ఏంటి? అంటే ట్రెడిషనలా, ఇండో వెస్టర్నా ఏంటి? ఎక్కువ ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో నిజంగానే చాలా బాగున్నాయి జ్యువెలరీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ట్రెడిషనల్ కొంచెం యూనిక్గా ఉండాలి అనుకుంటాను. ఓకే, డెఫినెట్లీ. అండ్ ప్రైస్ అంతా అఫోర్డబుల్గా ఉంటుందా ఏంటి? తప్పకుండా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే నేను సేల్ చేస్తూ ఉంటాను. ఓకే, సో కొద్దిగా స్ట్రింక్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? పాలు వేసేసుకుందాం. సో ఆల్రెడీ మీరు కాస్త మరిగించి తీసుకొచ్చాను. సో రాగి పిండి కదా కొంచెం చక్కగా థిక్గా అయిపోయింది. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం.
ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బ్రౌన్ షుగర్ వేసేస్తానండి. ఇంక ఇదైతే వాళ్ళ ఆప్షన్, ఎంత స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు స్వీట్గా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ ఆప్షనల్గా చూసి. ఎలాగో బ్రౌన్ షుగర్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఉండదు. యా డెఫినెట్లీ. అండ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది చూడాలి. పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు, ఎందుకంటే సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే రాగి పిండి కాబట్టి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే రజిత గారు, సో చక్కగా మరిగిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. సో ఏ స్వీట్ అయినా ఫ్లేవర్ కంపల్సరీ ఉండాల్సిందే. సో నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ వేసేస్తాం. ఓకే, సో ఆ కండెన్స్డ్ మిల్క్ ఇలా క్రీమ్స్ ఏమైనా వేసుకుంటే ఆ రిచ్నెస్ అనేది తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. అవునండి. ఓకే, వావ్ సూపర్గా ఉంది. సో లాస్ట్ ఇంకా మనం గార్నిష్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. పాయసం రెడీ అయిపోయిందండి. ఓకే, క్యారెట్ రాగి పాయసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ రాగి పాయసంకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 2 కప్పులు, రాగి పిండి 1 కప్పు, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా. క్యారెట్ రాగి పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి రాగి పిండి కూడా వేసి వేయించాలి. దానిలో క్యారెట్ తురుము వేసి వేయించాలి. తరువాత పాలు, కొద్దిగా నీళ్లు పోసి బ్రౌన్ షుగర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డెలీషియస్ క్యారెట్ రాగి పాయసం రెడీ.